కొండ దేవత మహాశక్తి స్వరూపిణి సారలమ్మ సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గా దుర్గాదేవి మహాశక్తి శంభో శంకరి వనదేవత వనదుర్గా దేవత కొండ దేవత అంబవారు వనదేవి జై సమ్మక్క అంబవారు ఆశ్రమం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి ఫలితాల్లో ఆదాయం 5, ఖర్చులో 5, రాజపూజిత 5, అవమానాలు 2. కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే అమ్మవారు కన్యరాశి ఫలితాలు. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము. అదృష్ట బలములో చూసుకుంటే ఇలా జాతకములో వాలి సుగ్రీవులు కనబడుతున్నారు. వాలి సుగ్రీవులు అంటే ఇలా జాతక ఫలితములో చూసుకుంటే ఎక్కడికి పోయినా అన్ని గొడవలు, సికాకులు, ఇబ్బందులు, ఒకరు కాకపోతే ఒకరు ఇబ్బంది కావటం, ఒకరి పేరు బదలం చేయటం, ఒకళ్ళ మనశ్శాంతి ఒక మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చిన డబ్బులు దూరం కావటం, దగ్గరికి వచ్చిన ఉద్యోగాలు దూరం కావటం, మరి భగవంతుడి దగ్గర పోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకోకుండా, దేవుడు పూజ చేయాలనుకున్నా కూడా దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకోకుండా, ఎన్నెన్నో దేవుళ్ళు గుళ్ళకి వెళ్ళి అన్నీ చూసిన తర్వాత అయిపోయిందిగా, నాకు దేవుళ్ళు హెల్ప్ చేసే మార్గం లేదు అని చాలామంది దేవుళ్ళకి మీదే బాధపడుతూ వాళ్ళనే తిట్టుకుంటూ ఉంటారు. కొంతమంది తెలియని మూర్ఖులు లాంటి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి దిశ తిరిగే యోగం దగ్గరలో ఉంది. భగవంతుడు అనేది ఏ రూపంలో వస్తాడో చెప్పలేము. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది నీకు భగవంతుడు వచ్చి చెప్పినా కూడా నీకేది కాదు. నీ మీద ఉండాల్సిన ఈ దరిద్ర గ్రహాలు నెత్తిన ఉంచుకొని తాండమాడుతున్నాయి. ఈ నెత్తిన ఉంచుకొని నువ్వు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నావో, ఎడు పోవాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకున్నా కూడా అది ఏది కాకోకుండా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, కుటుంబంలో భార్యాభర్తలు గొడవలు రావటం, అన్నదమ్ములు వ్యతిరేకం రావటం, ఆస్తులలో కొంచెం గొడవలు రావటం, ఇబ్బందులు కలగటం, ఇలాంటి చాలా వరకు బాధలు పడుతూ ఉంటారు. మరి మాకు ఈ బాధల్లో నుంచి మాకు పరిష్కారం అనేది ఉందా లేదా అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీకు అతి యోగంగా అతి టైం ప్రకారంగా మీకు వచ్చే యోగం అనేది అతి దగ్గరలోనే ఉంది. మీలో ఉండాల్సిన కుటుంబంలో ఉండాల్సిన కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఆలోచనలను బట్టి, మీరు చేసే ఉద్యోగాలను బట్టి, మీకు ఇస్తున్న వాళ్ళు కొంతమంది బ్రేక్ కావటం, కుటుంబంలో భార్యాభర్తల వల్ల గొడవలు చికాకులు రావటం, అన్నదమ్ముల వల్ల గొడవలు రావటం, విడిపోవటం, దూరం ఎవరికి వాళ్ళ దూరంగా ఉండిపోవటం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకోవటం, ఇలాంటి మీకు అతి త్వరలోనే జరిగే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు మీరు తప్పకుండా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు మీరు పరిశీలించిన వెడల అప్పుడు మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. కానీ అయిపోయిందిలే, మేము చదివేసామలే, అయిపోయిందిలే, ఇదేలే మా లైఫ్ అనుకుంటే కాదు. యతనము ప్రయత్నమురా అన్నాడు. మనం మానవ ప్రయత్నం అనేది మనం తప్పకుండా చేస్తేనే మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయబోతున్నారు. మీరు కూర్చున్న కాడే కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి మిమ్మల్ని కోసపెట్టి ఒక స్థాయిగా మిమ్మల్ని చూడాలని చాలామందికి ఆశ ఆలోచనలు ఐడియాలు ఉన్నాయి. అది కూడా మీకు ఎక్కువ లేటుగా లేదు. అది కూడా మీకు అతి తొందరలోనే మీకు ఆ టయాలు, ఆ అదృష్ట గడియలు టయాలు మీకు దగ్గరికి వస్తున్నాయి. మీకు ఆ దేవుడు దయవల్ల, ఆ భగవంతుడు దయవల్ల మీకు అన్ని మంచి యోగాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం అనేది తప్పకుండా ఉంది. కానీ మీరు దూర ప్రయాణాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. తర్వాత కొన్ని విదేశాల ప్రయాణాలు, తర్వాత కొన్ని తీర్థయాత్రలు, భగవంతుడి యాత్రలు, ఆ తీర్థయాత్రలో కూడా మీరు తప్పకుండా ఒక రౌండ్ వేసి రావాల్సిన ప్రాప్తి అనేది మీ జాతక ఫలితంలో కనబడుతుంది. అది కూడా మీరు పోయొచ్చిన వెడల మీ కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుంది. పిల్లల ఉద్యోగాలు, ఆరోగ్యము, వాళ్ళ చదువులు, వాళ్ళకి కళ్యాణాలు, తర్వాత చదువు లేని వాళ్ళకి చదువు గురించి
కుటుంబంలో చేయాల్సిన పనుల గురించి, తర్వాత మీరు చేసే వ్యవసాయం పనుల గురించి కానీ, మళ్ళీ మీరు బిజినెస్ విషయాల్లో కూడా అతి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా అతి వేగంగా కనబడే యోగం అనేది మీకు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెడము తీరుగా ఉండదు, దమ్మెడ ఆదాయము ఉండదు. ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు, ఎడు పోదాం అనుకుంటున్నారో అన్నీ మీకు దరిద్ర గడియలు గ్రహదోష నివారణ కొన్ని కనబడుతున్నాయి. తప్పకుండా మీకు ఈ సమస్యలన్నిటికీ మీకు మెయిన్ కారణం ఏమిటంటే, మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని పెట్టి మీరు ఏది చేస్తే మీకు బాగుంటుందా అనేది తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహంతో జయప్రదం అవుతుంది. మీరు పూజించాల్సింది శ్రీ ఆంజనేయ స్వామి పూజ చేసినట్టుగైతే మీకు అన్ని అష్ట ఔశ్వర్యాలు భాగ్యభోగాలు కలిగి మీలో ఉండాల్సిన దరిద్రాలు పటాపంచలు అయిపోయి మీ మీద ఉండాల్సిన ఒక ముచ్చుగ్రహాలు మిమ్మల్ని ముందుకు పోనీయకోకుండా, ఏ కార్యక్రమాన్ని జరగనీయకోకుండా, వచ్చిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ బ్రేక్ కావటం, అదుగో ఇదిగో అని చెప్పటం, మనకు సాయం చేస్తున్న వల్ల మనకి దెబ్బ కొట్టడం, అలాంటిది మానసికంగా చాలా వరకు మీరు బాధపడతా ఉన్నారు. మీకు అలాంటి రోజులు కొన్ని చెడు పోతున్నాయి. లక్ష్మీ గడియలు ముందుకు వచ్చేస్తున్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి పారార్థన మీరు తప్పకుండా చేయండి. ఆ ఆంజనేయ స్వామికి మీరు 101 ఆకుతోని మీరు తమలపాకుతోని అమ్మవారికి ఆ శ్రీ ఆంజనేయ స్వామికి పూజించిన వెడల మీకు మంచి లాభాలు, మీకు మంచి శుభాలు ప్రతిఫలాలు మీకు పొందుతారు. తర్వాత ఆయనకి ఇష్టమైంది వడ పారార్థన చేయాలి. వడతోని అలంకరించేసి ఆయన మెల్లో వేసి 101 ఆకు తమలపాకుతోని పూజ చేసి ఆయన మెల్లో వేసినట్టుకైతే మీరు మనసులో అనుకున్న కోరికలన్నీ ఆయన తప్పకుండా చేస్తారు. మీకు ఏమేమి అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు. ఆ పనులు మీరు తప్పకుండా పూర్తవుతుంది. కానీ కొన్ని సమస్యల్లో కొంత బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఎన్నో రోజుల నుంచి పడ్డ సమస్య ఇప్పుడు కూడా క్లీన్ కాకోకుండా సతమతం అయిపోతున్నారు. ఆ సతమతంలో నుంచి మీరు ముందుకు రావాల్సిన యోగ ప్రాప్తి దగ్గరికి వచ్చేసిందిగా. ఇక నుంచి మీకు మంచి దిశలు, మంచి యోగాలు, మంచి స్థానము, అభివృద్ధి అయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన వెళ్ళల మీకు ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి సందేహాలు మేము చూసి చెప్తాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.